విజయవాడ వరదల నేపథ్యంలో ప్రజలకు అందుతున్నటువంటి సహాయం పైన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. సార్, విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రధానంగా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. దాదాపు 9 రోజులు అవుతున్నా వారికి ఎట్లాంటి సౌకర్యాలు అందట్లేదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తాం. దీని మీద ఏమంటారు? వాళ్ళంతా బురద పాముల్లాగా బురద రాజకీయం చేస్తున్నారు తప్పితే ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కానీ ప్రజలకి మేలు జరగాలనే స్ఫూర్తితో కానీ వాళ్ళు పనిచేయట్లేదని అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా అడపాదడపా ఎవరన్నా ఒకళ్ళిద్దరు క్షేత్రస్థాయికి వచ్చినా వాళ్ళు లోపాలు ఎతకటానికి ఎవరు చనిపోయారా ఇంకా చనిపోలేదా అని ఎదుగుతానికి వాళ్ళు పర్యటించారు తప్పితే నిజంగా సమస్య ఎదురుంటే అది తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి ఒకవేళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి వాళ్ళకి ఏదైనా అభ్యంతరం అయితే చీఫ్ సెక్రటరీనో లేదా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడచ్చు. ఒక్కరితో మాట్లాడారో ఒకసారి చూపించమనండి. ఎవరితో మాట్లాడరు. వాళ్ళకి వాళ్ళే స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు తప్పితే ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన ఈ సహాయ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో బ్రహ్మాండంగా జరిగినాయి. ఇది మేం చెప్పేది కాదు. మీరు దేశంలో ఎక్కడైనా తిరగండి. టాక్ ఆఫ్ ది నేషన్ ఈరోజు ఏమిటంటే 75 సంవత్సరాల వయసున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం కానివ్వండి, చేస్తున్న తీరు కానివ్వండి, అందరూ కూడా అమోఘం అని చెప్పేసి మెచ్చుకున్నట్టు తప్పితే వేరే వాళ్ళు లేరు. కేవలం బురద రాజకీయం చేయటానికి తన 5 సంవత్సరాల తప్పిదాలని ఈరోజు ఈ వరదకి కారణభూతమైన వారి పరిపాలన నుంచి దృష్టి మరల్చడానికి ఇటువంటి కామెంట్స్ చెప్తే వేరేది కాదని చెప్పేసి భావిస్తాను. కూటమి ప్రభుత్వం ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కాకుండా మీడియా మేనేజ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకే బాధితులకు న్యాయం జరగడం లేదని ప్రధానంగా చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క సెక్టర్ని ప్రతి ఒక్కరిని అవమానపరచడం వాళ్ళకి సహజసిద్ధమైన లక్షణం వాళ్ళకున్నది. ఈరోజు ప్రతిపక్షాన్ని ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని అవమానించారు. ఇప్పుడు మీడియాని కూడా అవమానిస్తున్నారు. అంటే మీడియా ఏంటి, ఎవరికైనా జేబు సంస్థరా లేకపోతే మీడియా అనేది ఎవరైనా చెప్పి పెయిడ్ సంస్థలు అనుకుంటున్నారా? ఇది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా కించిపరిచి తాము సంతోషపడుతుంది తప్పితే వేరేదేమీ కాదని చెప్పేసి భావిస్తున్నాను. మీడియాని ఎక్కడ మేనేజ్ చేయలేదు. మీడియా వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నారు. మీడియా వాళ్ళు బాధ్యతాయుతంగా ఎక్కడైనా సరే ఈ సహాయ కార్యక్రమాల లోపాలున్నా, సహాయ కార్యక్రమాలు అందకపోయినా వాటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా విమర్శనాత్మకంగానే మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా వేరే విధంగా ప్రభుత్వాన్ని వెనకేసుకురావాలి లేకపోతే ప్రభుత్వాన్ని పొగుడుతమే లక్ష్యంగా ఎక్కడ పనిచేస్తలేదు. కావాలంటే వారి దురదృష్టం ఏంటంటే ఉట్టి సాక్షి తప్పితే ఇంక ఏది చూడరు. చూస్తే నాయకుడు ఒప్పుకోడు కాబట్టి వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారేమో కానీ మీడియా వాళ్ళు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు ఎక్కడన్నా అరకొరగా లేదా అక్కడక్కడ కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు. ఎక్కడికైతే చేరుకోలేదో యంత్రాంగం అక్కడ కొన్ని ఒక రోజో లేదా ఒక అర రోజో ఆలస్యమై ఉండొచ్చు. వాటిని కూడా అధిగమించడానికి డ్రోన్ కార్పొరేషన్ ద్వారా 30-40 డ్రోన్స్ని తీసుకొచ్చి ఫుడ్ని ఏర్పాటు చేయడానికి కానీ అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి కానీ వాడాం. అదేవిధంగా దాదాపు 55 నుంచి 70 టన్నుల దాకా ఫుడ్ మన ఆహార పదార్థాలను హెలికాప్టర్ ద్వారా జారించాం. అంతేకాకుండా దేశంలో ఎక్కడ జరగని విధంగా, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఇల్లు క్లీన్ చేస్తానికి కూడా మనం ఫైర్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా వినియోగించి ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టాం. ఈరోజు నేను కృష్ణలంకలో పర్యటించాను. నేను నదిలో మెట్లు దిగి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా సారీ మేము ఎప్పుడూ చూడలేదు, మా ఇల్లు శుభ్రంగా కడిగి పెట్టారండి. మేము కడుగుతానన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎక్కడ క్యాంప్ చేశారంట ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము కడుగుతానన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళే మొత్తం కడిగేసి మొత్తం శుభ్రం చేసి పెట్టారండి మా ఇల్లుని. సంతోషం వ్యక్తపరుస్తుంటే కానీ పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా దీంట్లో నుంచి డిస్టర్బెన్స్లో నుంచి ఇంకా బయటపడలేదు కాబట్టి అదిగా మాట్లాడుతున్నారు. గతంలో వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పేదలను కానీ ఇబ్బందులు పడ్డ వారిని ఆదుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఆ పరిస్థితి మీరు చేయలేకపోతున్నారు, అంత సమర్థవంతంగా చేయలేకపోతున్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది ఈ విషయంలో అని చెప్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవచ్చు వాలంటీర్ వ్యవస్థను కించపరచాలనే నా ఉద్దేశం కాదు. వాలంటీర్ వ్యవస్థతో ఆ ప్రభుత్వం పనిచేసింది, నేను కాదనే ఏమంటలా. కానీ 2.5 లక్షల మంది వాలంటీర్లు 2-3 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్స్ని సచివాలయ సిబ్బందితో ఒక బలమైన నాయకత్వం ద్వారా, చంద్రబాబు నాయుడు గారి రూపంలో నాయకత్వం ద్వారా కేవలం ఒక రోజులో మేము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం.
కాబట్టి ఏదో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా లేకపోతే ఇక ఏమి చేయనట్లు మీరు భావించి అటువంటి అభిప్రాయాన్ని ప్రజలు కలగజేయాలంటే అది అబద్ధం. మేమంతా కూడా బ్రహ్మాండం చేసాం. అసలు వాళ్ళు ఎప్పుడు చేశారు? వాళ్ళు అసలు అదొక కార్యక్రమంగా చేస్తేనే కదా. ఎంతసేపు ఆ పేపర్ ద్వారానో లేకపోతే ఏదో భయపెట్టి పేపర్ని భయపెట్టో లేకపోతే ఇంకా పేపర్ రాకోకుండా చేసుకున్నారని చెప్తే ఏ ప్రభుత్వం చేయని రీతిలో ఈ ప్రభుత్వం పనిచేసినట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాం. మీరు కనుక సరిగ్గా పని చేయకపోతే ప్రత్యక్షంగా పోరాటం చేస్తామని కూడా వైసీపీ కామెంట్ చేస్తాం. ఎక్కడ చేస్తున్నారు? 9 రోజులు ఇంకెప్పుడు చేస్తారు పోరాటం? దాదాపు 1700 టీమ్స్ని పెట్టి ఐఏఎస్ జిల్లా అధికారులు ప్రతి సచివాలయానికి ఇన్ఛార్జిగా పెట్టి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించడానికి తదుపరి కార్యాచరణ తీసుకుంటున్నాం. ఆల్రెడీ వర్షాలు అయిపోయిన తర్వాత శానిటేషన్ ఏ విధంగా చేయాలని కొన్ని వేల మందిని తరలించి మొత్తం కూడా చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలో కూడా ఎటువంటి నష్టం వచ్చిందో పర్యవేక్షించి జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం రాదని తెలిసి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజల్లోకి వెళ్తుందిలే, అట్లాగే విలేకరులు అధికార పక్షాలను అడుగుతారు, వాళ్ళు దానికి సమాధానం చెప్తారు అంటే ప్రతిపక్షం కూడా మాట్లాడింది, ఈ డ్రామా అంతా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. దాంట్లో ఇది మొత్తంగా ఈ విజయవాడ వరదలకు సంబంధించి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తుందని మంత్రి పార్థసారథి విమర్శిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రమేష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.